స్వర్గలోకం నుండి పాండవులకు ఒక ముఖ్యమైన సందేశం వచ్చింది. ఆ సందేశం ఏమిటి? దానిని తీసుకొచ్చింది ఎవరు? ఆ సందేశం పాండవుల భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? ఇప్పుడు తెలుసుకుందాం. మయసభ నిర్మాణం పూర్తయి కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పాండవులు మయసభలో కూర్చుని రాజ్య వ్యవహారాల గురించి చర్చిస్తున్నారు. అప్పుడు ఒక సేవకుడు వేగంగా అక్కడికి వచ్చి, మహారాజా, ఒక మహర్షి ఇంద్రప్రస్థానికి విచ్చేశారు. ఆ మాట విన్న పాండవులందరూ ఆ మహర్షికి స్వాగతం పలకడానికి బయల్దేరారు. అక్కడ వారికి స్వయంగా నారద మహర్షి కనిపించారు. నారదుడిని చూసిన పాండవులందరూ ఆనందంతో ఆయనకు నమస్కరించారు. యుధిష్ఠిరుడు గౌరవంగా ఆయనను లోపలికి ఆహ్వానించాడు. యుధిష్ఠిరుడు సంప్రదాయం ప్రకారం ఆయన పాదాలను కడిగి సత్కరించాడు. కొద్దిసేపు వారితో మాట్లాడిన తర్వాత నారదుడు చిరునవ్వుతో, ధర్మరాజా, మయుడు నిర్మించిన ఆ అద్భుతమైన మయసభ గురించి చాలా విన్నాను. అది విన్న యుధిష్ఠిరుడు వెంటనే, మహర్షి, నేనే స్వయంగా వచ్చి మీకు మయసభ మొత్తాన్ని చూపిస్తాను అన్నాడు. వెంటనే యుధిష్ఠిరుడు నారద మహర్షికి మయసభను చూపించడం ప్రారంభించాడు. రత్నాలతో అలంకరించిన గోడలు, స్ఫటికాలతో నిర్మించిన మండపాలు, మాయలా కనిపించే దారులు, జలాశయాలు, వాటన్నింటినీ నారదుడు ఆసక్తిగా పరిశీలించాడు. మయసభ మొత్తం చూసిన తర్వాత ఆయన సంతోషంగా చిరునవ్వు నవ్వుతూ, ధర్మరాజా, ఈ సభ నిజంగా అద్భుతంగా ఉంది. మయుడు తన శిల్పకళా నైపుణ్యంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఇలాంటి సభను చూడడం చాలా అరుదు అన్నాడు. మయసభను దర్శించిన తర్వాత నారద మహర్షి తన ఆసనంపై కూర్చున్నాడు. పాండవులందరూ కూడా ఆయన ఎదుట ఆసీనులయ్యారు. అప్పుడు నారదుడు ధర్మరాజు వైపు చూస్తూ, ధర్మరాజా, నేనీరోజిక్కడికి కేవలం మయసభను చూడటానికే రాలేదు. ఆ మాట విన్న పాండవులందరూ ఆసక్తిగా ఆయన వైపు చూశారు. అప్పుడు నారదుడు, ఇటీవల నేను అనేక లోకాలను సందర్శించాను. ఆ ప్రయాణంలో యమలోకానికి కూడా వెళ్ళాను. యమలోకమనే మాట వినగానే సభలో నిశ్శబ్దమలుముకుంది. అప్పుడు నారదుడు కొనసాగిస్తూ, అక్కడ నాకు మీ తండ్రి పాండురాజు కనిపించాడు. అది విన్న యుధిష్ఠిరుడు, మా తండ్రిగారా అని భావోద్వేగంగా అడిగాడు. అప్పుడు నారదుడు, అవును ధర్మరాజా, పాండురాజు మీ అందరినీ చూసి ఎంతో గర్వపడుతున్నాడు. అంతేకాదు, నీకొక ముఖ్యమైన సందేశాన్ని కూడా పంపించాడు. అది విన్న యుధిష్ఠిరుడు వెంటనే, మహర్షి, నా తండ్రి నాకు ఏ సందేశం పంపించారు అని అడిగాడు. అప్పుడు నారదుడు, ధర్మరాజా, యమలోకంలో నేను అనేకమంది మహారాజులను చూశాను. వారిలో కొందరు అత్యంత ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. వారిని చూసిన పాండురాజు, మహర్షి, వీరు ఈ మహోన్నత స్థానాన్ని ఎలా పొందారు అని నన్నడిగాడు. రాజసూయ యాగం వంటి మహాయజ్ఞాల ఫలితంగానే వీరు ఈ స్థానాన్ని పొందారు అని చెప్పాను. అది విన్న పాండురాజు, అయితే నా కుమారుడు ధర్మరాజు రాజసూయ యాగం నిర్వహిస్తే నాకు కూడా ఆ మహాపుణ్యం లభిస్తుందా అని పాండురాజు నన్నడిగాడు. అవును పాండురాజా, ధర్మరాజు రాజసూయ యాగం నిర్వహిస్తే నీకు కూడా ఆ మహాపుణ్యం లభిస్తుంది అని నేను చెప్పాను. అది విన్న పాండురాజు ఎంతో సంతోషించాడు. వెంటనే నన్ను నీ వద్దకు పంపిస్తూ ఆ విషయాన్ని ధర్మరాజుకు తెలియచేయండి అని కోరాడు. నారద మహర్షి మాటలు విన్న తర్వాత సభలో కొద్దిసేపు నిశ్శబ్దమలుముకుంది. ధర్మరాజు ఆలోచనలో పడ్డాడు. తన తండ్రి కోరికను నెరవేర్చాలనే భావన అతని మనసులో బలంగా కలిగింది. కొద్దిసేపటి తర్వాత అతడు, మహర్షి, మా తండ్రి కోరికను తప్పకుండా గౌరవిస్తాను. కాని రాజసూయ యాగం అనేది సాధారణ విషయం కాదు. దాని గురించి పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి అన్నాడు. అప్పుడు నారదుడు చిరునవ్వుతో, ధర్మరాజా, నువ్వు ధర్మాన్ని అనుసరించేవాడివి. సరైన నిర్ణయమే తీసుకుంటావు అని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత కృష్ణుడు ఇంద్రప్రస్థానికి వచ్చాడు. ధర్మరాజు నారదుడు చెప్పిన విషయమంతా ఆయనకు వివరించాడు. పాండురాజు కోరిక గురించి కూడా చెప్పాడు. అన్నీ విన్న కృష్ణుడు కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత, ధర్మరాజా, రాజసూయ యాగం చేయడం నిజంగా గొప్ప విషయం. కాని అది అంత సులభం కాదు.
భూమిపై ఉన్న రాజులందరూ నీ ఆధిపత్యాన్ని అంగీకరించాలి. కాని ప్రస్తుతం దానికి ఒక మహా అడ్డంకి ఉంది. రాజసూయ యాగానికి అడ్డుగా నిలిచిన ఆ మహాబలవంతుడు ఎవరు? కృష్ణుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? తదుపరి భాగంలో తెలుసుకుందాం.